వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. పార్వతీపురం నియోజకవర్గం పార్వతీపురం బైపాస్ రోడ్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోనెల విజయచంద్ర మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ రాత్రి అండ్ 14వ తేదీన శంకరరామం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు పార్వతీపురంలో బహిరంగ సభకు రాబోతున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముమ్మరంగా ఏర్పాట్లు చేయడానికి పార్వతీపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర ఈ బహిరంగ సభ కార్యక్రమానికి సుమారు 50,000 మంది వరకు ప్రజలు రావచ్చని అంచనా. పత్రికా మీడియా ప్రతినిధులకు నియోజకవర్గాల వారీగా పార్వతీపురం మన్యం జిల్లా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బోనెల విజయచంద్ర. నమస్కారం. ఈరోజు మీ అందరితో మాట్లాడిన ముఖ్య ఉద్దేశం, ఎప్పుడెప్పుడా అని చెప్తూ ఉత్తరాంధ్ర వెయిట్ చేస్తున్న శంకారామం లోకేష్ గారి ప్రోగ్రాం ఉత్తరాంధ్ర షెడ్యూల్ విడుదల చేయబడింది. మరి ముఖ్యంగా పార్వతీపురంలో 13 తారీఖున నైట్ స్టే ఇక్కడే ఉంటారు. 14 మార్నింగ్ పార్వతీపురపు ముఖ్యంగా కార్యకర్తలతోని, క్లస్టర్ ఇన్ఛార్జ్తోని, క్యాడర్తోని ఒక మీటింగ్ ఉంది. ఎలక్షన్స్ వస్తున్న సమయంలో క్యాడర్ని ఉత్తేజపరచడానికి, క్యాడర్కి కావాల్సిన సమయస్ఫూర్తి అలాగే ఇన్స్పిరేషన్ ఇస్తూ ఆయన ప్రసంగం ఉండబోతుంది. లోకేష్ గారు మాటిచ్చినట్లే ఏ నియోజకవర్గాలకైతే తన పాదయాత్ర చేయలేదో యువగలం ద్వారా ప్రతి నియోజకవర్గాన్ని వస్తాను, ప్రతి కార్యకర్తని పలకరిస్తాను, మాట్లాడతానని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఉత్తరాంధ్ర షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది. పార్వతీపురంలో ఒక 10 నుంచి 15,000 మంది కార్యకర్తల్ని, సీనియర్ కార్యకర్తల్ని అలాగే నాయకుల్ని అందరినీ కలుపుకొని ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది. పార్వతీపురంలోనే మీటింగ్ వెన్యూ, మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. సో మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాము. 13 రాత్రి నుంచి 14 తారీఖు అయిన మన నియోజకవర్గం వదిలినంత వరకు మీరందరూ కూడా మీడియా మిత్రులు, ప్రెస్ మిత్రులు అందరూ కూడా ఈ ప్రోగ్రాన్ని సహకరించాలని, విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు.